నిన్న అసెంబ్లీలో చాలా గట్టిగా, మీరు ఎవరైనా చూస్తున్నారో లేదో నాకు తెలియదు కానీ, ప్రతి క్వశ్చన్కి సంబంధించి ఎమ్మెల్యేలు అడిగిన ప్రతి దానికి మినిస్టర్ల ఆన్సర్లు చాలా బలంగా ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే చూడండి, సివిల్ సప్లైస్పై నిన్న కేటీఆర్ చాలా బలంగా మాట్లాడిండు, దానికి ఉత్తమ్ రెడ్డి అదేవిధంగా కౌంటర్లు ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు మనం ఏం చూసేవాళ్ళం తెలుసా? యాక్చువల్గా ఇక్కడ నేను కాంగ్రెస్ని మెచ్చుకుంటలేను, ఎమ్మెల్యేల్లో ఉన్నటువంటి కొంత మంచి స్వభావాన్ని మెచ్చుకుంటాను. అందరు ఎమ్మెల్యేలు ఇక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్, వాళ్ళు అడగడం వీళ్ళు చెప్పడం అది బాగుంది. గట్టిగా క్వశ్చన్లు వేస్తే ఇంతకుముందు సస్పెండ్లు చేసి రావులు చూసినాం స్పీకర్ పోడియం దగ్గర. నిన్న బీఆర్ఎస్లో వేరు స్పీకర్ పోడియం దగ్గరికి అయినప్పటికీ కూడా ఎవరిని సస్పెండ్ అయితే చేయలే. ఆ విషయంలో మెచ్చుకోవాలి ఖచ్చితంగా. ఇగో సమావేశాలు హుందాగా నడుపుతున్న ప్రభుత్వం గతంలో మాదిరి ప్రతిపక్ష సభ్యుల గెంటివేతల్లో అర్ధరాత్రి దాటిన సభ కొనసాగింపు అంటూ చూస్తా ఉన్నాం. ఇగో ఈ నెల 29న ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 3 గంటల వరకు ఏకబిగిన 18 గంటల సభ కొనసాగించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏ చిన్న అవకాశం దొరికినా సభ నిబంధనలు ఉల్లంఘించారనే నేపథ్యంతో ప్రతిపక్ష పార్టీల సభ్యులపై సస్పెన్షన్ వేటు వేసేవారు. ఒకవేళ ఆ సస్పెన్షన్ను నిరసిస్తూ సభ్యులు బైఠాయిస్తే బలవంతంగా మార్షల్స్తో బయటకు పంపించిన సంఘటనలు కూడా జరిగాయి. కానీ గత 10 ఏళ్లకు భిన్నంగా ఇప్పుడు సమావేశాలు జరుగుతూ ఉన్నాయి అని లాబీల్లో వివిధ పార్టీల సభ్యులు చర్చించుకుంటున్నారు. సభను హుందాగా నడిపిస్తున్న తీరుపై హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సీఎం రేవంత్ చెప్పినట్టే సభ నుంచి సస్పెండ్ కావాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ సభ్యులు రూల్స్ ఉల్లంఘిస్తున్నా అధికార పార్టీ సభ్యులు మాత్రం వాళ్ళు చర్చలో పాల్గొనేలా చేస్తున్నారు. రాష్ట్రంలో ఎవరి పాలనలో ఏం జరిగిందో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని, అందుకోసం అందరూ సభలోనే ఉండాలని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ప్రస్తుత అసెంబ్లీ సెషన్లో అధికార ప్రతిపక్ష సభ్యులు ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసుకున్నారు, వ్యక్తిగత దూషణలకు కూడా దిగారు. ఈ క్రమంలో పలు సందర్భాల్లో బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద నిరసన వ్యక్తం చేశారు, వెల్లోకి దూసుకెళ్లారు. కానీ అధికార పార్టీ సభ్యులు వాళ్ళని ఒప్పించి తిరిగి వాళ్ళ సీట్లలో కూర్చోబెట్టి చర్చను కొనసాగించారు. అంతే తప్ప సస్పెన్షన్ వేయడం లాంటి చర్యలు తీసుకోలేదు. మేము బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేయం, చర్చ నుంచి వారు తప్పించుకోవాలని చూసినా ఆ అవకాశం ఇవ్వం, బలవంతంగానైనా సరే వారిని సభలో కూర్చోబెట్టి వాళ్ళ భాగోత్వాన్ని తెలంగాణ సమాజానికి వివరిస్తామని పలు సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఆయన చెప్పిన తీరుగానే సభ కొనసాగుతున్నదంటూ చూస్తున్నాం కదా. చాలా మంచి పరిణామం. వాస్తవానికి ఏ ప్రభుత్వమైనా బేసిక్గా అసెంబ్లీ లాంటి సమావేశాలు ఏవైతే జరుగుతూ ఉంటాయో చాలా తక్కువ జరుగుతూ ఉంటాయి. సంవత్సరానికి 4 సార్లు లేదా మ్యాక్సిమం 5 సార్లు చేస్తూ ఉంటారు. అప్పుడు కూడా గొడవలు కూర్చొని అసెంబ్లీ సరిగ్గా సజావుగా సాగనీయకుండా చేస్తే ప్రజలకు నిజాలు ఎట్లా తెలుస్తాయి? కాబట్టి రేవంత్ రెడ్డి ఆయన ప్రభుత్వం ఈసారి అసెంబ్లీలో అట్లీస్ట్ అసెంబ్లీ వరకు వాళ్ళు చేస్తున్నది నిజంగా చాలా హర్షించదగ్గటువంటి విషయం. బీఆర్ఎస్ హయాంలో కబ్జా భూములకు రైతు బంధు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ ఆరోపణ. ఒక భూపాలపల్లి ఏంది, మొత్తం దేశమంతా రాష్ట్రం అంతా అట్లనే ఉన్నది.